శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 16వ సర్గము. వాలి సుగ్రీవులు భయంకరముగా పోరాడుట. శ్రీరాముడు ప్రయోగించిన అమోఘమైన బాణమునకు వాలి నేలగూలుట. చంద్రుని వలె మనోహరమైన ముఖము గల తారనుడివిన మాటలను విని వాలి ఆమెను మందలించుచూ ఇట్లనెను. ఓ సుందరీ, సుగ్రీవుడు నాకు సోదరుడే కాదనను, కాని ఇప్పుడు అతడు నాకు శత్రువు. అతడు నన్ను రెచ్చగొట్టుచూ గర్జించుచుండగా నేను ఎందుకని సహింపవలెను? ఓ తారా, నీవు ఉత్త పిరికిదానవు. యుద్ధమున వెన్ను చూపని వారు, ఎవ్వరికి నీ ఎదిరింపశక్యముగాని వారు అయిన శూరులకు శత్రు తిరస్కారమును సహించుట మరణము కంటేను హీనము. రణభూమి యందు కయ్యమునకు కాలు దువ్వుచు పిట్టగొంతుతో పొలికేకలు పెట్టుచున్న సుగ్రీవుని మిడిసిపాటును సమర్థుడనైన నేను సహింపజాలను. శ్రీరాముని వలన నాకు ప్రమాదము కలుగునని శంకించుటగాని అందులకై దుఃఖపడుటగాని చేయవలదు. అతడు బాగుగా ధర్మమును ఎరిగినవాడు, కర్తవ్యాకర్తవ్యములను తెలిసినవాడు. అట్టి ప్రభువు నిరపరాధినైన నాకు హాని ఎట్లు తలపెట్టును? ఓ తారా, నాపై నీకు గల ప్రేమానురాగములను భక్తిని ప్రకటించితివి, మంచిది. తోటి వనితలతో గూడి మరలి పొమ్ము. ఇంక నీవు నా వెంట ఎందుకు వత్తువు? నీ తత్తరపాటును మానుము. యుద్ధభూమికి వెళ్ళి సుగ్రీవునితో పోరాడి అతని గర్వమును అణచెదను, అంతేగాని అతని ప్రాణములను మాత్రము తీయను. యుద్ధరంగమున నిలచియున్న సుగ్రీవుని యొక్క రణకండూతిని తీర్చెదను. వృక్షములతో కొట్టి పిడికిళ్లతో పొడిచి అతనిని నుగ్గు నుగ్గు గావించి పంపెదను. దురాత్ముడైన సుగ్రీవుడు నా శక్తికిని యుద్ధ కౌశలమునకును తట్టుకొనజాలడు. తారా, నా మీద నీకున్న అనురాగమును తెలిపితివి. నా బుద్ధికి పదును పెట్టి నాకు సహాయపడితివి. నా ప్రాణములపై ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. ఇంక నీ పరిజనులతో వెళ్ళుము. యుద్ధమున నా సోదరుడైన ఆ సుగ్రీవుని జయించి నేను తప్పక తిరిగి రాగలను. అంతటా ఎల్లప్పుడూ ప్రియముగా భాషించినట్టి తార తన భర్తయగు వాలిని కౌగలించుకొనెను. స్వపరభేదములు లేక అందరి హితమును గోరెడి ఆమె దుఃఖించుచు నెమ్మదిగా తన పతికి ప్రదక్షిణము చేసెను. అనంతరము ఆమె తన భర్తకు విజయమును గోరుచు మంత్రపూర్వకముగా స్వస్తివచనములను పలికెను. పిమ్మట పట్టరాని దుఃఖముతో తోటి వనితలతో గూడి అంతఃపురమున ప్రవేశించెను. తార అంతఃపుర స్త్రీలతో గూడి తన భవనమున ప్రవేశించిన పిమ్మట వాలి క్రుద్ధుడై మహాసర్పము వలె బుసలు కొట్టుచూ నగరము నుండి వెలుపలికి వచ్చెను. మహాబలశాలి అయిన వాలి మిక్కిలి కోపోద్రిక్తుడై నిట్టూర్చి శత్రువు జాడ తెలిసికొనుటకై నలుదిక్కులా పరికించి చూచుచూ నిలిచిపోయెను. ఇంతలో మహాపరాక్రమశాలి అయిన వాలికి బంగారు వన్నెగల సుగ్రీవుడు కనపడెను. అతడు నడుము బిగించి యుద్ధ సన్నద్ధుడై అగ్నివలే తేజరిల్లుచుండెను. అప్పుడు సమీపముననేయున్న మహాపరాక్రమవంతుడగు సుగ్రీవుని చూచిన పిమ్మట ఆ వాలి ఇంకనూ క్రుద్ధుడై వస్త్రమును నడుమునకు గట్టిగా బిగించుకొనెను. అట్లు యుద్ధ సన్నద్ధుడైన పరాక్రమశాలియగు వాలి పిడికిలి బిగించి రెట్టింపు ఉత్సాహముతో యుద్ధము చేయుటకై సుగ్రీవునకు ఎదురుగా నడచెను. పిమ్మట సుగ్రీవుడు కూడా పూనికతో పిడికిలి బిగించి మెడలో బంగారు హారమును ధరించిన వాలితో తలపడుటకు మిక్కిలి వేగముగా ముందునకు దూసుకొని వచ్చెను. యుద్ధమున నేర్పరి అయిన సుగ్రీవుడు ఆ విధముగా మహావేగముతో ముందుకు వచ్చుచుండగా వాలి కన్నులెర్రజేయుచు అతనితో ఇట్లు పలికెను. ఓరీ, ఇదిగో చూడుము. వ్రేళ్లనన్నింటినీ ముడిచి నా పిడికిలిని గట్టిగా బిగించి తిని బలముగా ఈ పిడికిలితో ఒక్క దెబ్బ వేసిన నీ ప్రాణములు ఎగిరిపోవును. వాలి ఇట్లు పలికినందులకు సుగ్రీవుడు మిగుల క్రుద్ధుడై అతనితో ఇట్లనెను. ఇదిగో కాచుకొనుము. నా పిడికిలితో నీ తలపై మోదినచో ఇది నీ ప్రాణములను హరించివేయును అని పలుకుచూ అతడు క్రుద్ధుడై వేగముగా దూసుకొని వచ్చెను. ఇంతలో వాలి కొట్టిన పిడికిలి దెబ్బతో అతని నోటి నుండి రక్తము స్రవింపసాగెను. అప్పుడు అతడు సెలయేళ్లతో గూడిన పర్వతము వలె ఒప్పుచుండెను. అంతట సుగ్రీవుడు వెంటనే ఒక మద్ది చెట్టును పెకలించి దానితో మహాపర్వతమును వజ్రాయుధముతో వలె వాలిని కొట్టెను. వ్యాపారులు ఎక్కువ సంఖ్యలో ఎక్కుట వలన బరువునకు తట్టుకొనలేక సముద్రములో అటునిటు ఊగిపోవు నావవలే మద్ది చెట్టు దెబ్బకు దిమ్మెరపోయిన వాలి ఒక్కసారిగా చలించెను. ఆ వాలి సుగ్రీవులు ఇరువురును తిరుగులేని బలపరాక్రమములు గలవారు. గరుడునివలే మిక్కిలి వేగము గలవారు. యుద్ధావేశమునకు లోనయ్యున్నవారు.
భీకరమైన ఆకారములు గలవారు, శత్రుభావముతో ఒకరినొకరు చంపబూని ఉన్నవారు, ఎదుటివారి బలహీనతలు గ్రహించుటలో నిమగ్నులై ఉన్నవారు. వారు పూర్ణిమ నాడు సంధ్యా సమయమునందు ఆకాశమునందలి చంద్రసూర్యుల వలె ఒప్పుచుండిరి. అప్పుడు వాలి బలపరాక్రమములతో విజృంభించుచుండెను. సూర్యాంశతో పుట్టినవాడు మహావీరుడు అయిన సుగ్రీవుడు యుద్ధమున మెత్తబడుచుండెను. వాలి ధాటికి సుగ్రీవుని దర్పము అణిగిపోయెను, పరాక్రమము సన్నగిల్లెను. అప్పుడు సుగ్రీవుడు క్రోధావేశముతో వాలి మీదకి వేగముగా విజృంభించెను. వారు కొమ్మలతో కూడిన పెద్ద పెద్ద వృక్షములతోడను, పర్వత శిఖరములతోడను, వజ్రాయుధము వంటి గోళ్లతోడను, పిడికిళ్లతోడను, మోకాళ్లతోడను, పాదములతోడను, బాహువులతోడను పరస్పరము పదే పదే కొట్టుకొనసాగిరి. వారి యొక్క పోరు వృత్రాసురునకు ఇంద్రునకు మధ్య జరిగిన యుద్ధము వలె భయంకరముగా కొనసాగెను. వనచారులైన ఆ ఇరువురు వానరులను రక్తసిక్తములైన దేహములతో పోరాడుచుండిరి. వారు మహామేఘముల వలె ఘోరముగా గర్జించుచు ఒకరినొకరు హెచ్చరించుకొనుచుండిరి. క్రమక్రమముగా శక్తి క్షీణించుచుండుటచే వానర ప్రముఖుడైన సుగ్రీవుడు మాటిమాటికి దిక్కులు చూచుచుండుటను శ్రీరాముడు గమనించెను. గొప్ప బలశాలియు మహావీరుడును అయిన శ్రీరాముడు ఆపదలలో చిక్కుకొనిన వానరేశ్వరుడగు సుగ్రీవుని జూచి వాలిని వధించుటకై ఒక్కసారి తన బాణము వైపు చూచెను. వెంటనే ఆ ప్రభువు విషసర్పముతో సమానమైన శరమును ధనస్సునందు సంధించెను. ప్రళయకాల యముడు కాలచక్రము అను ఆయుధమును చేపట్టినట్లు అతడు తన చాపమును ఎక్కుపెట్టెను. ఆ స్వామి యొక్క భయంకరమైన ధనుష్టంకారమునకు పక్షులన్నీయు వణికిపోయినవి. ప్రళయకాలము వచ్చి మీదబడినట్లుగా సమస్త మృగములను ఎటున్నవటు పరుగులు తీసినవి. ఆ రఘువీరుడు ప్రయోగించిన మహాశరము వజ్రాయుధము వలె భయంకర ధ్వని చేయిచు పిడుగువలే నిప్పులు గ్రక్కుచు వాలి వక్షస్థలమునందు నాటుకొనెను. అంతట మహాబలశాలియు వానర ప్రభువు అయిన ఆ వాలి పరాక్రమము క్షీణించిన వాడై శ్రీరాముని యొక్క బాణధాటికి నిలువలేక నేలపై పడిపోయెను. ఆశ్వీజమాసమునందు పూర్ణిమనాడు నేలపై పడవేయబడిన ఇంద్రధ్వజము వలె వాలి భూమిపై పడిపోయెను. అప్పుడు అతడు వన్నె తరిగి స్పృహను కోల్పోయెను. ప్రళయకాలమునందు హరుడు తన ముఖము నుండి పొగతో కూడిన అగ్నిని వదిలినట్లు పురుషోత్తముడైన శ్రీరాముడు ప్రళయకాల మృత్యువు వంటి తన బాణమును ప్రయోగించెను. అది బంగారముతో వెండితో అలంకృతమైనది, శత్రువులను రూపుమాపునది, కాంతులతో మిరుమిట్లు గొల్పుచున్నది. ఇంద్రాంశతో పుట్టిన వాలి యొక్క శరీరము నుండి జలధారల వలె రక్తము ప్రవహించెను. ఆ రక్తముతో అతని శరీరము పూర్తిగా తడిసిపోయెను. అతడు పెనుగాలికి కూలిన పుష్పించిన అశోక వృక్షము వలెను, ఆకాశము నుండి జారిపడిన ఇంద్రధ్వజము వలెను అచేతనుడై రణరంగమున నేలపై పడిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 16వ సర్గము.